హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. డైరెక్టర్ సుకుమార్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూవీ పుష్ప 2. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15 విడుదల కావాల్సి ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యుల మధ్య విభేదాలతో పాటు ఏపీలో పవన్ కళ్యాణ్ విషయంలో జరుగుతున్న గొడవలతో సినిమాను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే డిసెంబర్ 6కు రావడం కూడా కష్టమేనని స్పష్టమవుతుంది. రాజమౌళి బాహుబలి 1 విడుదల చేసిన 2 సంవత్సరాలకే బాహుబలి 2 తీసుకొచ్చారు థియేటర్లలోకి. కానీ పుష్ప 1 విడుదలై 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో హీరో దర్శకుడు నిర్మాతలకే స్పష్టత లేదు. హీరో దర్శకుడి మధ్య విభేదాలు, సుకుమార్కు అల్లు అర్జున్తో విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ఊతమిచ్చేలా సుకుమార్ షూటింగ్ చేయకుండా అమెరికా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తిరిగి వచ్చి వారం రోజులు అవుతున్నా ఇంతవరకు షూటింగ్ మొదలుపెట్టలేదు. మరోవైపు అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో యూరప్ ట్రిప్కి వెళ్ళారు. ఆయన ఎప్పుడు వస్తారనే విషయం ఎవరికీ తెలియదు. మరోవైపు ఈ సినిమాకు రోజురోజుకు బడ్జెట్ పెరిగిపోతుండడంపై నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంతవరకు బడ్జెట్ కేటాయించామో అంతలోనే సినిమా పూర్తవ్వాలని షరతు విధించారు. పుష్ప 2 షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో 2 నెలల క్రితం సెట్ వేశారు. ఆ సెట్ వేసిన తర్వాత ఇంతవరకు ఒక్కరోజు కూడా షూటింగ్ జరగలేదు. దానికి అద్దె మాత్రం కడుతున్నారు. ఫహద్ ఫాసిల్కు స్కిన్ ఎలర్జీ వచ్చి అందుబాటులో లేకపోవడంతో సినిమా ఆలస్యమవుతూ వస్తుంది. ఐటమ్ సాంగ్ కూడా ఇంతవరకు చిత్రీకరించలేదు. ఒకేసారి 3 యూనిట్లు పట్టి సినిమాను త్వరగా పూర్తి చేయాలని అల్లు అర్జున్ సుకుమార్పై ఒత్తిడి తెస్తున్నప్పటికీ అలా కుదరదని కరాఖండిగా ఆయన తేల్చేశారు. సినిమా బాగా రావాలంటే ప్రతి సన్నివేశంపై తన పర్యవేక్షణ ఉండాల్సిందేనని అన్నారు. వీరిద్దరి మధ్య వచ్చిన గొడవల వల్ల నిర్మాతలకు భారీ నష్టం జరుగుతుండడంతో పాటు సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయం కూడా ఎవరికీ తెలియడం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.